తెలివిలేని ఆ బుర్రపైన అంత జుట్టెందుకురా? తలపులు బోడులైనా తలలు బోడులవునా నాన్న? ఏడ్చావు. ఈ 50 పట్టుకెళ్ళి శుభ్రంగా కత్తిరించు. జులై వదవలా ఉన్నావు నానా. నువ్వు నేను ఒకే దువ్వెనగా వాడేది? అయితే ఏం లేదు, ఈ మధ్య తలకి చుండ్రు ఎక్కువైంది. నేను వాడే దువ్వెనే నువ్వు వాడి ఆ చుండ్రు నీకు వచ్చి ఆఫీసులో తల గోక్కుంటుంటే అందరూ చుండ్రు ఎంకట్రావు అంటారు. అందుకే 100 కొట్టావనుకో ఈ చుండ్రు తిక్క కుదురుస్తా. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేవు. ఇదిగో అర్జెంట్గా వెళ్ళి ముందు ఆ పని చూడు. థ్యాంక్స్ నాన్న. ఆ దువ్వెనిటు. రే కిటి, కిటిగా రారా. ఎందుకు రాలా అరుస్తావు? కృష్ణవేణి అన్న నా మంచి పేరుని కిట్టు కిట్టు అని పిలిచి కూని చేస్తున్నావు. నిన్ను చంపేస్తాను రా. సర్లేవే, నాన్నని బొట్టలో పడేసి 150 నొక్కేశా. అందులో 50 నీకు. నాకు చిన్న పని చేసి పెట్టాలే. నాన్నకి బొత్తిగా తెలివితేటలేవే. చుండ్రు పట్టిందంటే 100 రూపాయలు ఇచ్చే బదులు 5 రూపాయలు పెట్టి కొత్త దువ్వెన కొనుక్కోవచ్చుగా. నీలాంటి చుండ్రు తెలివితేటలు అందరికీ ఉండద్దు. నోరు మూసుకో. వాడికంటే బుద్ధి లేదు, నీకేమైందే? ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలని కూడా తెలీదా? ఆ ముందు జుట్టు కూడా కొంచెం కట్ చెయ్యి. దండం పెడతానే కిట్టి, ఆ పని మాత్రం చేయమా.